చెప్పండి. ఎస్ఐ గారిని కలవాలండి. అక్కడ ఉన్నారు. ఓ థ్యాంక్స్ అండి. జ్యోతిలక్ష్మి సిటీలో పాపులర్ ఫిగర్, దాంతో నీకు పెళ్ళేంటి? లేదు సార్, నాకు మీ హెల్ప్ కావాలి. హెల్ప్ అనవు కాబట్టి ఒకటి చెప్తున్నా, నా మాట విని ఈ పెళ్లి మానే. అదే నేను చేసే పెద్ద హెల్ప్. పనిలో ఉన్నాను, నువ్వు కూడా వెళ్ళి నీ పని చూసుకోపో. వెళ్ళు. మార్నింగ్ సార్. ఏంటా మళ్ళీ వచ్చావు? అదే సార్, జ్యోతిలక్ష్మి కుర్రాలు సినిమాలు చూసి సంకరాకిపోతున్నారు. నాయకుడు సినిమాలో కమల్ హాసన్ ఏదో ప్రాస్టిట్యూట్ ని పెళ్లి చేసుకున్నాడని నువ్వు చేసుకుంటావా? నేను నాయకుడు చూడలేదు సార్. ఆ? నేను ఆ సినిమా చూడలేదు సార్. చెప్పరా, ఎక్కడ దాచావో చెప్పు. చెప్పరా. నమస్తే సార్. ఏంట్రా మళ్ళీ వచ్చావు? ఇంకోసారి గనక ఇక్కడ కనిపిస్తే వీణ్ణి కొట్టినట్టు కొడతా నా కొడక. జ్యోతిలక్ష్మిని తీసుకురావడం అంటే అంత ఈజీ కాదు. అదో పెద్ద రాకెట్. నారాయణ్ పట్వారీ అనేవాడు దాన్ని మెయింటైన్ చేస్తున్నాడు. వాడికి పొలిటికల్ సపోర్ట్ చాలా ఉంది. వాడి గురించి మాకు అన్నీ తెలిసినా మేమే ఏం చేయలేకపోతున్నాం. నువ్వెంత? వాళ్లకు నీ గురించి తెలిస్తే చంపేస్తారు. నా మాట విని మానే. అయినా ఇంత మంచోడివి, బాగా చదువుకున్నావు, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నావు, ఎందుకు జీవితాన్ని నాశనం చేసుకుంటావు? మా పిన్ని కూతురుంది, బీఎస్సీ చదువుతుంది, కావాలంటే దాన్ని పెళ్లి చేసుకో. హలో అక్క, ఏమైంది సత్య? నేను దాని గురించి మాట్లాడుతున్నాను ఎస్ఐ గారితో. ఆయన వాళ్ళ పిన్ని కూతురు చేసుకోమంటున్నారు. నేను ఏదో ఒకటి చేసి జ్యోతిలక్ష్మి బయటికి తీసుకొచ్చేస్తాను. నువ్వు బావగారితో మాట్లాడు, కొన్నాళ్ళు ఉండేలారా? సరేనా? ఎవరు ఫోన్లో? మా అక్క సార్. ఏంటి, జ్యోతిలక్ష్మితో పెళ్లికి మీ అక్క ఒప్పుకుందా? ఒప్పుకుంది సార్. అసలు ఆవిడ మీ అక్కేనా? సొంత అక్క సార్. వార్నే. బావగారే ఉన్నారు. 4 రోజులు అనేసరికి ఒప్పుకోలేదురా. హాయ్ అక్క, మా హౌస్ ఓనర్ గారు అమ్మాయి శ్రావణి. నమస్తే. నమస్తే అమ్మా. మీ గురించి ఎప్పుడు వింటుంటాను. బ్యాగ్ ఇయ్యండి. పర్లేదు పర్లేదు ఇయ్యండి. పర్లేదు, ఇట్స్ ఓకే అమ్మా. ఏం చేస్తుంటావమ్మా? జాబ్ సర్చ్ చేయండి. అన్న చెప్పడం మర్చిపోయాను. ఏంటి? ఈ రోజు గంగాబాయ్ కంపెనీకి వెళ్ళి జ్యోతిలక్ష్మి తెచ్చేయాలరా. రే మెంటలదవా, వాళ్ళు నువ్వు చూశారంటే చంపేస్తారు. ఒగల రాణివి నీవే, సొగసు కాడను నేనే, ఈడు కుదిరెను జోడు కుదిరెను, మేడ దిగి రావే. నమస్తే. హాయ్ గంగుబాయ్, ఎలా ఉన్నావు? బాగున్నాను. అంత హ్యాపీయే కదా? నిన్నెవరో ఒక అమ్మాయి పారిపోవడానికి ప్రయత్నం చేసిందంట. ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు కూడా మేనేజ్ చెప్పితే నువ్వెందుకు ఇక్కడ నుండి చెప్పు గంగుబాయ్. ఎవరమ్మాయి? హిమాని అని. घर जाओगी क्या? हाँ जाऊंगी. भाग जाओगी? हाँ भाग जाऊंगी. जाओ अच्छी देरे. అరే మంజు, అమ్మాయి ఇంటికి వెళ్తుందంట, కొంచెం మాట్లాడు పో. और जाएगा? इतना पैसा लेके आते तू? आ जाएगा? बहुत खर्चा कर तेरे ऊपर. आ जाएगा? आ जाएगा? जीना यहाँ मरना यहाँ, इसके सिवा जाना कहाँ, जाना कहाँ. నేను తీసుకెళ్ళడానికి వస్తున్నా, రెడీగా ఉండు. ఇక్కడ కూడా అందరు రెడీగా ఉన్నారు, రాకు. ఆడాలి పాడాలి, కట్టు 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 కట్టు. ఫోన్ వైబ్రేట్ అవుతున్నట్టుంది. కస్టమర్ సార్. ఓ, చూసి నేర్చుకోండి. జ్యోతిలక్ష్మి చూసి నేర్చుకోండి. ఎంత ప్రొఫెషనల్ గా ఉంటుందో, ఎంత చక్కగా ఉంటుందో పిల్ల. ఫోన్ తీయట్లేదురా. ఏం గంగుబాయ్, అంతా సెట్ అయినట్టే కదా? జాగ్రత్త. నమస్కారం అండి. నమస్తే సార్. కంపెనీలో బోలెడు మంది అమ్మాయిలు ఉన్నారు, ఇంకొక అమ్మాయిని తెచ్చుకున్నారేంటి? అమ్మాయి కాదు సార్, అబ్బాయే. అబ్బాయా? అబ్బాయికి బురకాయ వేసారేంటి? అంటే సెలబ్రిటీ సార్, ఈ మధ్యలో సినిమా చేస్తున్నాడు హీరోగా, బయట తెలిస్తే బాగుండదు కదా. ఓ కరెక్టే కరెక్టే. ఎవరు కావాలో సెలెక్ట్ చేసుకోండి. ఓ వెరీ గుడ్ సెలెక్షన్,
ఎంజాయ్ ద డే. ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి మీ హీరో మొహం చూడాలందయ్యా. అచ్చా హై, హీరో జైసా హై. మీ హీరోయిన్ వెయిట్ చేస్తుంది, వెళ్ళండి. ఎంజాయ్. దేవరం వెళ్ళాడు పాలకాల. కావాలి కావాలి, వస్తానా ఆగు. ఏం గంగాబాయ్ బాగున్నావా? ఏంటి మర్చిపోయావు? దొంగ అన్ని మర్చిపోయావు. మీ దగ్గర ఎన్నిసార్లు గీకాను కార్డు మర్చిపోయావా? ఓయ్, దాన్ని ఏం గోగుతావు గాని ఎటురా. ఏటా తొందర? రెడీనా? ఎలా తీసుకెళ్తావు? నాకేం తెలుసు, ప్లేస్ నీది కాబట్టి ప్లాన్ కూడా నువ్వే చెప్పాలి. ఊరిని దేనికిది? ఈ పిన్ ప్లగ్ లో పెడదాం. అది పిలుస్తుందిగా, తన దగ్గరికి వెళ్ళు. ఏంట్రా ఈ టైంలో కరెంట్ పోయింది? అందరికీ ఉంది, మనకే పోయింది. కొంప తీసి హిమాలి పారిపోతుందేమో, వెళ్ళి చూడండి. వెళ్ళి మేం చెక్ చేయండి. సారీ, నువ్వు వెళ్ళి బయట గేటేసే. పాండు, ఇది ఇక్కడే ఉంది. ఈ మనీ ఉందిగా, అనవసరంగా కంగారు పడ్డా. జ్యోతి లక్ష్మి కనబడట్లేదు. ఎక్కడ నీ ఫ్రెండ్? నాకేం తెలుసు సార్, ఎక్కడ నీతో పాటు వచ్చాడు. ఎవరు సెలబ్రిటీ సార్, పేరు చెప్పకూడదు. సెలబ్రిటీ? నన్ను కొడతారంటే ముందు వాళ్ళు లెటర్లు ఎత్తకండి. నేను ఎక్కడ పారిపోతాను, ఇక్కడే ఉంటాను. రే పాండు, వీడిని వదిలేసి ముందే దాన్ని వెతకండి రా. వెళ్ళండి. నేను చూడ. అందరూ ఒకే చోట కాదురా, తల వైపు వెళ్ళి వెతకండి. నువ్వు ఇక్కడే ఉన్నావా? పారిపోయావనుకున్నా. ఇప్పుడు పారిపోతున్నాం. ఏంటి? గంగాబాయిని కొట్టొద్దు. రే గంగాబాయిని కొట్టొద్దు. గంగాబాయి చాలా మంచిది, కొట్టొద్దు అంటుంటే. అరే కొట్టొద్దు అంటుంటే మళ్ళీ మళ్ళీ కొడతావేంట్రా? అంటే ఇందాక నుంచి నువ్వు కొట్టబట్టినావేమో అనుకుని కొట్టించాను. మా హీరోని చూసారా? ఇప్పుడు నేను లేచిపోతున్నాను. రోయ్ బాయ్. నిన్ను కొట్టకూడదా? ఎవరైనా పట్టుకుంటారా? ఎక్కడ తెచ్చారా? నేను దొరకంగా. సార్, జ్యోతిలక్ష్మి తెచ్చేసాను సార్. ఏదైనా ప్రాబ్లం వస్తే మీరే చూసుకోవాలి సార్. వస్తే ఏంట్రా, నువ్వు తెచ్చింది ప్రాబ్లమే. ఎక్కడ మీ ఇల్లు? మీ తమ్ముడు చాలా మంచోడండి. ఒక్క బ్యాడ్ హ్యాబిట్ కూడా లేదు. అమ్మాయిని కన్నెత్తి కూడా చూడడండి. అంతెందుకు నన్ను చూసి సిగ్గుపడుతూ వెళ్తాడండి. నాకు తెలిసి నాతో తప్ప ఇంకే అమ్మాయితో మాట్లాడాడండి. అవునా? అవును. ఆ పోలీస్ బండి ఏంటి? సార్, ఇదే మా ఇల్లు. ఓకే, ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి, నేను చూసుకుంటాను. థ్యాంక్స్ అలాట్ సార్. ఓకే, థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ సార్. ఓకే బాయ్. లక్ష్మి, మా ఇంట్లో ఉన్నారు గారు అమ్మాయి శ్రావణి. తను మా అక్క. నమస్తే. నమస్తే. నీ రూమ్ ఎక్కడా? పైన. ఎక్స్క్యూజ్ మీ. ఎవరా అమ్మాయి? జ్యోతిలక్ష్మి. దాన్ని చూస్తేనే తెలుస్తుంది, జ్యోతి లక్ష్మి సుస్మిత అని. ఎందుకు తీసుకొచ్చాడు? అమ్మాయి పేరేంటనా? ఓ, శ్రావణి. ఏంటి పనైందా? అలాంటిది ఏం లేదు. ఏంటేం లేదు, దాని కళ్ళని చూసి చెప్పొచ్చు నువ్వంటే ఎంత పిచ్చో. అదేం లేదు. సత్య, ఏంటి సార్? ఇది సంసారాలు ఉండే కొంప. మరి నేను కాదు. ఇప్పుడేం చేద్దాం?
మా ఆఫీస్ వాళ్ళు గెస్ట్ హౌస్ అలాట్ చేశారు. మీ అందరం అక్కడ షిఫ్ట్ అవుతున్నాం అండి. మా శాండీ మాత్రం ఇక్కడే ఉంటారు సార్. అలాగే. నువ్వు లెగిస్తే కుర్చీ తీసుకెళ్తాను. నేను ఎంత లవ్ చేశా నిన్ను, నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. నన్ను ఎందుకు పెళ్లి చేసుకోలేదు? నేను వేసి నీ కాదనిగా. You love only prostitutes and whores, right? అవును. తీసుకెళ్ళి. హాయ్ బడ్డీ, ఇప్పుడేరా జస్ట్ హాంకాంగ్ నుంచి ల్యాండ్ అయ్యాను. నేను ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా అక్కడికి వస్తాను. జ్యోతిలక్ష్మిని ఎక్కించుకుపోతా. ఆల్రెడీ ఒక్కడు ఎక్కించుకుని వెళ్ళిపోయాడు. వాట్ ఆర్ యూ టాకింగ్? ఎవడో వచ్చి ఎక్కించుకోవడం ఏంట్రా? ఇచ్చిండే ఆనర్ చేయాలని తెలీదా? అది నార్మల్, నేను చెప్పింది వినంతే. ఇవాళ మర్యాదగా జ్యోతిలక్ష్మి నాకు అప్పగించకపోతే నీ మీద చీటింగ్ కేసు పెడతా. అయినా కస్టమర్స్ ఎమోషన్స్ తో ఆడుకుంటారేంట్రా? మీకు ఏమైనా డబ్బులు కావాలంటే అడుకోండి. 1,00,000 కావాలా, 2 లక్షలు కావాలా, 3 కావాలా, 4 కావాలా, అడుకోండి అంతే. వీడు తొప్పేస్తున్నాడు. 5 లక్షలు ఇస్తాడంట. అదేమో పారిపోయింది. ఇప్పుడు బాస్ కి విషయం చెప్పాలా వద్దా? వద్దురా, చెప్తే చంపేస్తాడు. మనమే పట్టుకుందాం. ఆ ఫోన్ చూడు. చిన్న పిల్లడికి చాక్లెట్ ఇస్తారని ఆశపెట్టి ఆ తర్వాత అది కాకెత్తికి వెళ్ళిపోయిందంటే వాడి పరిస్థితి ఎలా ఉంటుందిరా? ఆ పసి హృదయం ఎంత బాధపడుతుందిరా? రొమాంటిక్ పీపుల్ కూడా పసిపిల్లలు లాంటి వాళ్ళేరా. ఇలా మోసం చేస్తే కస్టమర్స్ మనసులు కూడా చివుక్కుమంటాయిరా. పసి ఉసురు నీకు తగలకపోదురా, నాశనమైపోతావు. ఇదిగో మా వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, ఎత్తనా వద్దా? ఆ ఫోన్ ఇలా ఇవ్వు. రేపు మార్నింగ్ ఇంకో కొత్త నెంబర్ తీసుకుందాం. లక్ష్మి, రామా నా రూమ్ లో పడుకుందు గాని. హా? అదే నా రూమ్ లో పడుకుందు గాని. నేను ఈ తమ్ముడితో పడుకుందామని వచ్చాను, నీతో కాదు. అవన్నీ పెళ్ళయ్యాక పెట్టుకుందరు గాని ఇప్పుడు అవన్నీ వద్దమ్మా. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సత్యదా పడుకుందాం. ఇప్పుడు వద్దు, బాగోదు. ఏంటి బాగోదు? మనకింకా పెళ్లి కాలేదు కదా. పెళ్ళవ్వకుండానే బయట ఎన్ని జరుగుతున్నాయో తెలుసా? ఏం ఫ్యామిలీ రా మీది. గుడ్ నైట్ లక్ష్మి. రేయ్ రేయ్, ఎక్కడికి? నేను హాల్లో పడుకో. నిజంగా వెళ్ళిపోతున్నావా? సత్య, రే సత్య, ఆగ్రా రే. ఓయ్, మీ అక్క పడుకున్నాక వస్తావా? రాను. కొంచెం తలుపు తీసి పెడతానే. పెళ్లి 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 తర్వాతే శోభనం. శోభనం శోభనం శోభనం, దాని తర్వాత పెళ్లి. ఇదెలా ఉంది? నువ్వు రారా తమ్ముడు. ఆ మాత్రం దానికి అంత కష్టపడి లేపుకురావడం ఎందుకు? రా 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 అని ఒకటే గోల. తీరా చూస్తే బెబ్బె. లేపుకొచ్చి వదిలేశాడు, నా సామిరంగా వదిలేసి పడుకున్నాడు. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. నా పేరు అరవింద్ ఘోష్. మా తమ్ముడండి. నమస్తే. నమస్తే అండి. పండిట్జీ, దగ్గరలో మంచి ముహూర్తం చూడండి. పెళ్లి కొడుకు పేరేంటమ్మా? సత్య. పెళ్లి కూతురు నామధ్యేయమ్మా? జ్యోతిలక్ష్మి. నేను కరెక్ట్ గానే విన్నానమ్మా? ఆ, మీరు కరెక్ట్ గానే విన్నారండి. ఆ అమ్మాయినండి పెళ్లి కూతురు, జ్యోతిలక్ష్మి. ఓ, జ్యోతిలక్ష్మి గారా, నమస్కారం అమ్మా. మ్మ్. మీ నక్షత్రం ఏంటమ్మా? నక్షత్రాలు అవి నాకు తెలీదు. పోనీ మీ డేట్ ఆఫ్ బర్త్ అమ్మా? మే 16th. మీరన్నది 16 కదమ్మా? ఏంటో అన్ని కొత్త కొత్తగా వినిపిస్తున్నాయి ఈ రోజు.